హాయ్ అండి. ఇది మునగాకు అండి. ఈరోజు మునగాకు కారప్పొడి చేసుకుందాము. దీనికి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెము ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేయాలండి. బాగా దానికి ఎంత ఎండుమిరపకాయలు ఆకుకి ఆ పప్పులకు ఎంత సరిపోతాయో మీకు తెలుస్తుంది కదండి. దాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు కూడా ఒక్క చుక్క ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా బాగా ఇట్లా రోస్ట్గా అయిపోవాలి. మునగాకు శుభ్రంగా కడిగేసి కొంచెం పొడిబట్ట పైన ఆరేసి ఇది కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. పొడి పొడి అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇది మునగాకు కదా, చేదొస్తుంది. ఇది ఐసైట్కి మంచిదండి. బాగా బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుందండి. ఎక్కువ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది చాలా మంచిదండి. దానిలో తింటే చాలా మంచిది. ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకొని ఇలా ఇలా పొడి పొడి అవ్వాలండి. ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. ఇదిగో వెల్లుల్లిపాయలు బాగా గ్రైండ్ చేసి పొడి చేసుకొని కొంచెము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిన తర్వాత మిక్సీలోంచి తీసి ఏదైనా బాటిల్లో కానీ పోసుకొని రోజు ఒక ముద్ద అన్నంలో తింటే చాలా మంచిది.